శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో కాలసర్ప దోషం గురించి తెలుసుకుంటున్నాం. గత 2 వీడియోల్లో రకరకాల కాలసర్ప దోషాల గురించి తెలుసుకుంటూ అనంత కాలసర్ప దోషం, గుళికా కాలసర్ప దోషం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో తర్వాత వచ్చేటటువంటి కాలసర్ప దోషం గురించి తెలుసుకుందాం. మొదటిసారి ఈ వీడియో చూసేవారికి అసలు కాలసర్ప దోషం అంటే ఏమిటి అన్నది ఒక చిన్న డెఫినిషన్. రాహుకి కేతుకి మధ్యలో అన్ని గ్రహాలు ఉన్నట్టయితే బంధింపబడి ఉన్నా లేక అన్ని గ్రహాలు ఉన్న రాహుకి కేతుకి మధ్యలో, అది కూడా అలాగా రివర్స్ డైరెక్షన్లో. రాహు మేషంలో ఉంటే తులలో కేతు ఉన్నప్పుడు అన్ని గ్రహాలు మీనము, కుంభము, మకరము, ధనస్సు, వృశ్చికం ఇటువంటి రాసులు అన్ని గ్రహాలు ఉంటే అప్పుడు దాన్ని కాలసర్పదోషం అంటాం. అంటే అన్ని గ్రహాలు రాహుకేతు మధ్యలో బంధింపబడితే దాన్ని కాలసర్పదోషం అంటాం. ఈ వీడియోలో తెలుసుకునే కాలసర్ప దోషం పేరు వాసుకి కాలసర్ప దోషము. అసలు వాసుకి కాలసర్ప దోషం అంటే ఏమిటి అంటే, లగ్నం నుంచి తృతీయంలో అంటే లగ్నాత్ తృతీయంలో రాహు ఉండి నవమంలో కేతు ఉండి మిగతా అన్ని గ్రహాలు రాహుకి కేతుకి మధ్యలో ఉంటాయి. అంటే అన్ని గ్రహాలు ద్వితీయ భావం, లగ్న భావము, వ్యయభావము, ఏకాదశ, రాజ్య, భాగ్య, అష్టమ ఈ భావాలలో అన్ని గ్రహాలు ఉండి లగ్నాత్ తృతీయంలో రాహువు, నవమంలో కేతు ఉండి మిగతా అన్ని భావాలలో మిగతా గ్రహాలు ఉంటే అప్పుడు వాసుకి కాల సర్పదోషం ఏర్పడింది అని చెప్పొచ్చు. సో ఈ కాల సర్పదోషం, వాసుకి కాల సర్పదోషం ఏర్పడడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమిటి అని చూసుకుంటే, సోదరుల వల్ల బాధలు అంటే ఎస్పెషల్లీ తమ్ముళ్ళ వల్ల, చెల్లెళ్ళ వల్ల ఇబ్బందులు. వాళ్ళ సమస్యలను ఎక్కువగా ఇబ్బందులు ఉండటము, వాళ్ళతో వైరములు రావడము, కుటుంబ బాధలు, కుటుంబ కలహాలు, సోదరులతో విరోధాలు, వైరము, లేక వాళ్ళ వలన ఇబ్బందులు, కుటుంబ కలహాలు, లీగల్ ఇష్యూస్ అంటే కోర్టు సంబంధిత చిక్కులు వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. ఉద్యోగం ఎదుగుదలలో ఇబ్బందులు, నాస్తికత్వం, దేవుణ్ణి నమ్మరు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ వాసుకి కాలసర్పదోషం ఉన్నటువంటి వారికి. దానికి చూసుకోవాలి. వేరే ఏమైనా గ్రహాల యొక్క దృష్టులు, శుభగ్రహాల దృష్టిలో ఉంటే కొంతవరకు నాస్తికత్వం లేకపోవడం అనేది కూడా జరిగే అవకాశం కొంతవరకు ఉంటుంది. దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అంటే, ఏ కాలసర్పం దోషం ఉన్నా కూడా ముందుగా వీళ్ళు చేయాల్సిన రెమెడీ ఏమిటి అంటే, రాహుకేతుకి పూజ చేయించుట. లేదు ఒక ఆలయంకి వెళ్ళి నాగదేవత ఆలయానికి వెళ్ళి అక్కడ నాగ ప్రతిష్ఠ చేయించుట. ఈ రెండో రెమెడీ చాలా పవర్‌ఫుల్, చాలా బాగా పనిచేస్తుంది. లేదు అనుకుంటే రాహుకేతు పూజ చేయిస్తూ ఉంటే చాలా మంచిది. కాలసర్ప దోషం ఉన్నవారు రాహుకేతు పూజ చేయించడం లేదా నాగప్రతిష్ఠ చేయించడం. అలాగే ప్రతి మంగళవారము ఎర్రటి పువ్వులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా ఇంట్లో చిన్న నాగ ప్రతిమను పెట్టుకొని ఆ నాగ ప్రతిమను గాని అష్టోత్తరం, నాగదేవత అష్టోత్తరంతో ప్రతి మంగళవారం ఎర్రటి పూలతో పూజ చేయడం కూడా శ్రేయస్కరము. ఈ విధంగా చేయడం వల్ల కాలసర్పదోషం యొక్క ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో కింద కనిపించే నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఎవరైతే కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ కింద కనిపించే నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఆన్‌లైన్‌లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లోనే కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.